మంచిది అండి. అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో ఆశలు ఆకాంక్షలతో 2 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి ఒక నమ్మకం, విశ్వాసాన్ని ప్రజలు చూపించారు. ఆ ప్రజల యొక్క విశ్వాసం వమ్ము కాకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది స్పష్టంగా బాధ్యతతో పనిచేస్తున్నాం అనేది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో వస్తున్నటువంటి స్పందన అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాల అమలు కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్ని హామీలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మొత్తం అమలు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడినటువంటి అభివృద్ధిని ఇవాళ దారిలో లైన్లో పెట్టి పట్టాలు ఎక్కించి మళ్ళీ అభివృద్ధి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్క రాజధాని నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం 60,000 కోట్ల రూపాయల వర్క్లు ఈరోజు ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాజధాని శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం నిర్మాణం 72% 14-19లో పూర్తి చేసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పోలవరం ఈ రోజున మళ్ళా ఈ 2 ఏళ్లలో 89% పూర్తి చేసుకొని ఇలా శరవేగంగా పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా ప్రవహిస్తూ ఉన్నాయి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 23.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఎంఓయూలు పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చి చేసుకున్నారు. ఇలా రాబోయే 2 ఏళ్లలో మొత్తం ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల మందికి ఉపాధి మార్గాలు కూడా చూపించబోతా ఉన్నాం. ఇదంతా దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందనే దానికి ఉదాహరణను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు చిన్నపులివరి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు చిన్న చిన్న అంశాలు ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. ఆ సమస్యల పరిష్కారానికి కూడా, సమస్యలు తెలుసుకోవడానికి, చేసిన మంచి వారికి చెప్పడానికి ఈ కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఇలా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ లిమిటేషన్లు ఏవైతే అర్థం చేసుకోవాలి. మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి ఆర్థికంగా పూర్తిగా దివాలా దీపించినటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గాడిలో పెట్టి ఇలా ఎక్కడా లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తారు.